ఈ రాష్ట్రంలో ఓబీసీల సంగతి ఒకసారి మనం చూస్తే ఎంతో కాలంగా ఈ బీసీలను వాడుకున్నటువంటి పార్టీలు ఉన్నాయి. గత ప్రభుత్వాలేమో వారిని వెనుకబడినటువంటి కులాలు, వెనుకబడినటువంటి వృత్తులు కలిగిన వాళ్ళు కాబట్టి వారిని ఆదరించాలని ఆదరణతో ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి, పనిముట్లు ఇచ్చి, వారికి కత్తులు కటారులు ఇచ్చి అదే ఒక పెద్ద సంక్షేమంగా, అదే ఒక పెద్ద అభివృద్ధిగా వారు చేస్తే మీరేమన్నారు? మీరు వెనుకబడిన కులాలు కాదు, మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మీరు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పారు. అయితే అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏం చేస్తున్నాయనంటే, మీరు చెప్పిన మాట బాగుంది, నిజంగానే వీరు బ్యాక్ బోన్ క్లాసెస్ కాబట్టి వీరి బ్యాక్ బోన్ బాగుంది, వీరి వెన్నెముక గట్టిది కాబట్టి వీరిని వంచి ఎంతో పదిలంగా గట్టిగా ఉన్న ఆ వెన్నెముక మీద కూర్చుని దర్జాగా మనం స్వారీ చేయొచ్చు. ఏ బీసీలనైతే మనం వశపరుచుకుని, ఏ బీసీల వెన్నెముక మీద అయితే ఒక గుర్రం మీద కూర్చుని స్వారీ చేసినట్టుగా పదిలంగా కొనసాగొచ్చు బీసీలు గనక మనతో ఉంటే అనేటువంటి ఆలోచనతో ఆ బీసీల కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలు ఏది కూడా ప్రత్యేకంగా చేయకుండా, వారికి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకురాకుండా, వారికి ఏ రకమైన ప్రత్యేక రాయితీలు ఇవ్వకుండా కార్పొరేషన్లు మాత్రం పెట్టి, ఆ కార్పొరేషన్లు 56 అయినా 100 అయినా విధులు లేని నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఏ రకంగా ఓబీసీల కోసం పనిచేసినట్టు అవుతుంది ఒక్కసారి మనందరం కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకనంటే యాత్ర నడుస్తున్నటువంటి క్రమంలో ఎంతో మందిని కలిసాం, మత్స్యకారులు కలిసాం, చేనేత కార్మికులు కలిసాం, బీసీలను కలిసాం. ఒకరోజు నేను నడిచి వెళ్తున్నప్పుడు ఒక భూమిలో, ఒక ఫీల్డ్లో గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అతనితో మాట్లాడాను, అడిగాను, నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, నీవు స్వతంత్రంగా నెలకు 10,000 సంపాదించుకునే విధంగా ముందుకు వెళ్ళాలంటే నీకేం కావాలని. అతను చాలా సింపుల్గా చెప్పాడు, ఒక 5 లక్షలు కనుక నేను పెట్టుబడి పెట్టగలిగితే నేను 40 గొర్రెలు కనుక్కుంటాను, వాటిని రొటేట్ చేసుకుంటూ ఉంటాను, నెల 10,000 ఆదాయం సంపాదించగలుగుతానని. మరొకసారి నేను రామచంద్రపురం తూర్పుగోదావరి వైపు వెళ్ళినప్పుడు ఒక గీత కార్మికుడిని కలిశాను. నీకు నెల ఆదాయం రావాలంటే నీకేం చేస్తే సరిపోద్దంటే 3 లక్షల రూపాయలతో నాకు ఈ వస్తువులు కొనిస్తే నేను నెలకు సరిపడ ఆదాయం సంపాదించుకోగలుగుతానని. అంటే కనీసం వారి కోరికలు చాలా చిన్నగా ఉన్నాయి. వారేమి కోట్ల రూపాయలు అడగలేదు. ఎక్కడైనా ఒక బీసీ కుటుంబానికి 5 లక్షలు రుణం కల్పించిన పరిస్థితి లేదు. ఒక 10 లక్షలు చదువుకున్న వ్యక్తికి వ్యాపారానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక మహిళకు స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవడానికి రుణం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ విధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వెనుకబడినటువంటి జాతులకు పనిచేయనటువంటి పరిస్థితిలో ఆ వెన్నెముకల మీద కూర్చుని మీకు స్వారీ చేయడం కోసం వాడుకోవడానికైనా ఈ బీసీలు అన్నది మనం ఒక్కసారి గమనించి, ఏ వర్గం అధికారంలో ఉంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే సలహాదారులుగా ఉంటారు. రకరకాలైనటువంటి నిర్ణయం అది చేసే అధికారం కలిగిన పదవులన్నీ కూడా వారికే దక్కుతాయి. గత ప్రభుత్వం చూస్తే ఏ రకంగా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ దగ్గర నుంచి ఒక్కొక్క పదవి తమ వర్గానికి ఇచ్చుకున్నారన్నది ఒక లిస్ట్ అనేటువంటిది ఆ రోజుల్లో అందరి చేతుల్లోనూ సర్క్యులేట్ అయిన విషయం. మరి ఈ రోజున్న ప్రభుత్వం ఏ విధంగా ప్రతి పదవిని తమ వర్గానికి ఇచ్చుకున్నారనేటువంటిది ఈ రోజు అందరి చేతుల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పేర్లు. 50,000 రూపాయల జీతంతో 56 కార్పొరేషన్లు పెట్టి వేరుశనక్కాయలు వారి నోటులు కొట్టి జీడిపప్పులు మీ వర్గంలో ఉన్నటువంటి వారికి పదవులు ఇచ్చి పెడుతున్నారు సార్. మీరు మీకేమో బలీయమైనటువంటి బలమైనటువంటి 2,75,000 నెలకి ఇస్తూ వారి యొక్క అంగు ఆర్భాటం కోసం, అనుచరుల కోసం, కార్ల కోసం మీరిచ్చే మీ వర్గాల పదవులకు వచ్చేది 5 లక్షలైతే సంఖ్య కోసం మేము వీరి కోసం పనిచేస్తున్నామని చెప్పడం కోసం కార్పొరేషన్లు పెట్టి వారికి ఇస్తున్నటువంటి నెల జీతం 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలతో కూడా ఒక నిధి లేదు, ఒక విధి లేదు, కేవలం ఒక నేమ్ సేక్ పేరుకు మాత్రమే ఆ పదవి.
మీ వర్గాల వారు ఉన్నటువంటి పదవులకేమో నెలకి 5 లక్షలతో పాటు ఏ విషయంలో అయినా సరే నిర్ణయం చేసే అధికారం కూడా ఉండి అనేక రకాలైనటువంటి పరపతిని సాధించగలిగేవేమో మీకు ఏ పరపతి లేకుండా ఏ ఆసరా లేకుండా ఉండేటువంటి పదవులేమో ఈ ఓబీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో రాసినటువంటి డెమోక్రసీ, మన రాజ్యాంగంలో ఉన్న లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ నిజంగా ఆచరణలో సాగుతున్నాయా? జస్టిస్ అనేది, న్యాయం అనేది ఈరోజు పేద ప్రజలకు అందుతుందా? ఒక సుప్రీం కోర్టుకు వెళ్ళి ఒక న్యాయం కోరాలంటే కనీసం 5 లక్షలు చేతిలో ఉంటే తప్ప మనం న్యాయం అడగలేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో రాజ్యాంగ సూత్రాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఏ విధంగా ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఈ ప్రజలకు అందుతున్నాయి, ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు ఏ విధంగా దిగజారిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితిలో మరి మనం ఇంకా ఆ జెండాలనే మోస్తూ వారి ఎజెండాలనే భుజాన వేసుకుని వారిని ఆధిపత్యంలో నిలబెట్టడానికి, వారిని పదవుల్లో కూర్చోబెట్టడానికి, మన వీపుల్ని అప్పులిచ్చి వారిని దర్జాగా కుర్చీల్లో కూర్చోబెట్టడానిక మనం పుట్టింది, మనం జీవిస్తున్నది? మనకు కావాల్సింది పొందాలా అవసరం లేదా? మనం కోల్పోయింది సాధించాలా అవసరం లేదా? మనకు కావలసినటువంటి ఆస్తుల్ని సంపాదించుకోవాలా అవసరం లేదా? ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అధిక జనుల్ని ఒక్కసారి విశ్లేషించుకోండి, ఆలోచించండి అని ఈ సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను.